తీసుకో బాయ్ బాయ్ దీపో దీపో నీ పొట్టి బుడంకాయ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కొద్దిగా నైట్ అయితే మా యోగా అన్నయ్య శివన్నయ్య పిలిచిండే. రవి మన గోశాలలో యజ్ఞం జరిగేది ఉంది కదా గ్రౌండ్లో, వచ్చేసి నువ్వు ఎప్పుడు వస్తా అన్నావు అంటే, లేదన్నా నువ్వు ఫోన్ చేస్తే వద్దామని ఉన్నానని అన్న. చాలా లేట్ అయిపోయింది రవి, రా జల్లినా అంటే అప్పటికి 8:30 అవుతుంది. ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తానో చేయనో అని కొద్దిగా నమ్మకం లేకుండే, ఎందుకంటే టైం లేదు. సో అందుకోసం గోశాలకైతే వచ్చేసిన, చూస్తురు కదా. ఇప్పుడు రేపు ఇక్కడ మొత్తం యజ్ఞం జరిగేది ఉంది అన్న. ఇన్సెట్ మా అన్న మస్తు వేసిండు, ఇన్సెట్ వేసిండు. మా జగదీష్ అన్న పోయి వచ్చిండు పన. హ్యాపీ మ్యాన్ మా జగదీష్ అన్న జిహెచ్ఎంసి. ఈరోజు రేపు పొద్దుగాల గోశాలకు పోయి వెళ్ళాలి, గోశాలలో పోయి రావాలి. ఎందుకంటే చూస్తారు కదా మొత్తం మా నంది, మా లక్ష్మి, అందరు లక్ష్మిలే నాకు. ఇది మాత్రం వాస్తవం, మీరు ఏమనుకున్నా నాకు తెలీదు. కానీ మా నంది అయితే మా శివయ్య దగ్గరే ఉంటాడు. ఇంకా మా చిన్న నంది. నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను అనుకుంటారు కదా, జాడకట్ట కోసం. జాడకట్ట ఎక్కడుంది అని, ఈడుంది జాడకట్ట. మా కృష్ణయ్య చూసారు కదా మొత్తం కంప్లీట్గా. కానీ ఈ మధ్య ఇది బాగా ఇబ్బంది చేస్తుంది, బాగా కూసున్నది. మా లక్ష్మమ్మ కొద్దిగా ఇబ్బంది చేస్తుంది. ఇది మీరు ఎప్పుడైనా చెట్టును చూసారా? రాగి చెట్టు యాప చెట్టు రెండు కలిసి ఉన్నాయి. ఇది ఒక అదృష్టం అనుకోవాలి. తొట్టి అయితే నిన్న అడిగినాము. సో గోశాలలో కొద్దిగా సేవ చేయడం వల్ల దేనికో అని అనుకోగలరు, దేనికి కాదు. ఆయనంది మా పెద్దనంది మొత్తం కడిగేసి పెండ అలికేసి కంప్లీట్గా అయితే పోదాము. బోర్ అయితే వేసిన, చూస్తురుగా మొత్తం అక్కడ సెట్ చేసిన మొత్తము. ఏదో ఈ ఒక్కసారన్నా సేవ చేయాలని ఒక ఇష్టంతో అయితే వచ్చిన. వాటర్ అయితే దుమ్ము దుక్కుతురు అయితే క్లీన్ చేసేసినాం. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడే పెండ మొత్తం క్లియర్ చేస్తే పొద్దుగాలికి కొద్దిగా రిలీఫ్ అవుతాం కదా. సో అది మీదవి మొత్తం క్లీన్ చేసినాం. ఎత్తేటప్పుడు వీడియో తీయమన్నావా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు కొద్దిగా వీడియో అనేది లైవ్ అని ఉండొచ్చు, వీడియోలు సరిగ్గా పెడతలేను, ఏ టైటిల్ పెట్టాలో తెలుస్తలేదు. సరే, ఇదంతా వదిలేసేయండి. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే, ఈరోజు యోగా డే. సో యోగాకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు, అంటే యోగా డే 21 కదా, అంటే 21K, కానీ అది నిజం కాలేజ్ గ్రౌండ్లో ఉంది. సో హ్యాబిట్ దగ్గర ఈరోజు యజ్ఞం ఈడ చేసిన తర్వాత మా గురువు గారు మిగతా వాళ్ళందరూ కలిసి అక్కడ రేపు పోదాము అని అనిండే. సో ఇంకా నేను స్నానం చేసుకొని, మనం ఎవ్రీడే 5 o'clock 5:20 లోపల స్నానం చేసేసుకుంటాం. సో అది అక్కడ ఏమేమి పనులు ఉన్నాయేమో మరి, ఫోన్ బిజీ చేయలేరు, బిజీ ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కొద్దిగా బిజీ ఉన్నాబ్బా. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా నేనైతే గోశాలకు వచ్చేసి ఈరోజు అయితే గోశాల దగ్గర ఏది అంటే పెండ ఇవన్నీ ఏ సేవ అయితే చేయలేదు. ఎందుకంటే నైటే చేయడం వల్ల కొద్దిగా లేట్ అయిపోయింది, అంటే అక్కడే లేట్ అయిపోయింది కదా. మళ్ళీ ఇక్కడ
ఆ టైం పడుతుందో పడదో అని కొద్దిగా అయితే జల్దినే వచ్చినాను. సో నేను వచ్చే వరకు అయితే కొద్దిగా ఒక్కొక్కరు అయితే రావడం అయితే జరిగింది. ఇంకో విషయం ఏంటంటే గురువుగారు ఏం చెప్పారంటే 5:00 5:30కే పూజ స్టార్ట్ చేద్దాము అని అనిండే. కానీ అక్కడ ఏం జరిగిందంటే 5:30కి అనుకున్నారు, కానీ జరిగింది మాత్రం 6:00కి స్టార్ట్ అయింది. 6:00 అంటే 6:10కి స్టార్ట్ అయితే 6:45 7 వరకు అయిపోయి కొన్ని ఆసనాలు అయితే చేసినాము. సో నేనేమనుకున్నా అంటే చాలామంది వైట్ షర్ట్లోనే వచ్చారు, ఏంది విశేషం అని నేను అడిగితే, నీకు తెలియదా ఈరోజు యోగా డే, ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వైట్ షర్ట్లోనే ఉంటాము, నీకు తెలిసిందే కదా రవి, నీకు తెలియదా అంటే అవును కదా. ఈ పేడ చూస్తారు కదా, ఈ పేడ మా గురువుగారు ఇంటికాడ ఆవు ఉంది. సో అక్కడ ఉన్న ఆవు పిడకలతోని ఇట్లా కొన్ని మొలకలు, అది ఏర్లు వచ్చిన గింజలు ఉంటాయి చూడండి, ఆ గింజలు అంటే ఏర్లు, అవన్నీ పౌడర్ మిక్స్ చేసి పెండలు అయితే పెట్టిండు. సో ఎందుకు అంటే ఏ స్మెల్ రాకోకుండా హెల్తీగా ఉండడానికి. సో అదే కారణం. నేనైతే గోశాలలో ఆ కవర్ ప్యాకెట్ కనిపిస్తుంది కదా, అది తీసుకొని వచ్చినాను. ఎందుకంటే మిలుగుతాయో మిలగవో అని కొద్దిగా డౌట్ ఉండే, అందుకోసము. యజ్ఞం అయితే నేను అనుకున్న టైంలో రీచ్ అయితే కాలేదు, కానీ కొద్దిగా అయితే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉండే. చాలామంది కొద్దిగా ఇబ్బంది పడ్డారు, రవి మేము యజ్ఞం చేస్తున్నాం కొద్దిగా దూరం కూర్చో అని అన్నారు. కానీ సరేలే అని నేను అక్కడ వదిలేసి కృష్ణయ్య గుడికి వచ్చి ఇలా మొత్తం దీప ఆరాధన చేసి మళ్ళీ యజ్ఞం దగ్గరికి వస్తే, ఏమైంది రవి ఎక్కడికి పోయినావు అంటే, లోపట ఉండే వస్తున్నా నేను అని అంటే, సరే అని కూసబెట్టిన తర్వాత ఇట్లా మొత్తం నింపకూడదు, యజ్ఞం అంటే ఇట్లా మొత్తం నింపితే పొగ ఒకటి అదేంది రాదు, అగ్ని అనేది రాదు. సో మొత్తం ఫ్రీ చేయాలి అని అంటే, తర్వాత గురువుగారు ఉండి సరే గురువుగారు అని చెప్పి ఇంకా మా సీనన్న, మా సంతోష్ అన్న జిహెచ్ఎంసీలో వేస్తాడు. మన ముంగడ కూర్చున్న ఆయన కొరియర్ బాయ్, అదే బ్లూ డాట్లో వర్క్ చేస్తాడు, వాళ్ళ మామనే పక్కనున్న ఆయన. సో ఇట్లా మేమైతే అనుకున్నాము. నేను అసలుకి పోయినసారన్నా కొద్దిగా అంత గ్రాండ్గా అయితే అయిందో కాలేదో నాకైతే తెలియదు, కానీ ఈసారి మాత్రం చాలా అంటే చాలా గ్రాండ్గా అయింది. ఇంకో విషయం ఏంటంటే మ్యాక్సిమం అయితే యజ్ఞం అయితే అయిపోయింది. ఇక లాస్ట్ మూమెంటు నెయ్యి అనేది అగ్నికి సమర్పణ చేయాలి. ఎందుకంటే ఈ అగ్నితో నెయ్యికి సమర్పణ చేసిన తర్వాతనే పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నాకు తెలిసిన వరకు ఏ విషయం తెలిసిందంటే 11 సార్లు గాయత్రి మంత్రం చదివినాను. ఇంకోటి ఏంటంటే ఓం త్రయంబకం యదావతే సుకిందిం పుష్టివందనం గురువాయ్ ఉండివందన ముత్తో ముర్సి యమామూర్త అని ఈ మంత్రం 3 సార్లు చదివినాను. ఇది శివయ్యదే. సో ఆపదలో ఉన్నప్పుడు ఈ తంత్రం మాత్రం చాలా యూజ్ఫుల్ అవుతుంది, అంటే మంత్రము యూజ్ అవుతుంది. కానీ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు అందరూ ఇడ్లీ 2 పూరీలు వడలు అనిండే, కానీ ఈసారి మాత్రం అందరికీ బనానా అయితే పంచిర్రు. ఇంకో విషయం ఏంటంటే ఐఎస్ఆర్ దాని దగ్గర ఈ ఆదివారం అక్కడ ఎక్కడో మీకు లింక్ పెడతాను, అక్కడ మాత్రం స్పెషల్ యోగా ఉందంట. సారీ ఫ్రెండ్స్, ఏమైనా అనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు కొద్దిగా లేట్ అయింది.